హాయ్ ఫ్రెండ్స్, మీరు నా వీడియోలని ఎంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంక మీ నుంచి కూడా మేము ఫుల్ వీడియోలు చేయడానికి ట్రై చేస్తాము. వారానికి ఒక్కటన్నా అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాము. ఇంక విషయానికి వస్తే ఈరోజు మేము నెల్లూరులోనే ఫేమస్ అయిన రొట్టెల పండుగ అయితే వెళ్తున్నాము. ఇంక ఈ రొట్టెల పండుగ మా నెల్లూరు ఒకటే కాదు, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు కూడా ఎంతో మంది వస్తారు అక్కడి నుంచి. పండుగ ఎలా జరుగుతుంది అనేది మీకు ఈ వీడియోలో చూపించడానికి అయితే మేము ట్రై చేస్తాము. ఇంకా రొట్టెల పండుగ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం పదండి. ఇంకా మేమైతే ఆ రొట్టెల పండుగ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాము. నెల్లూరులో ఈ సీజన్ లో ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు. బస్టాండ్ నుంచి అక్కడికి వెళ్ళాలంటే సుమారు 2 గంటలైతే పడుతుంది. ఈ రొట్టెల పండుగని బారా సాహిద్ రొట్టెల పండుగ అని అంటారు. మేమైతే 5వ రోజు వెళ్ళాము ఈ రొట్టెల పండుగకి. ఎందుకంటే చాలా రాష్ట్రాల నుంచి చాలా మంది అయితే వచ్చారు. రోజుకి ఎటు లేదన్నా 3 లక్షలు 4 లక్షల మంది అయితే ఇక్కడికి వస్తున్నారు. 5వ రోజు అంటే ఈ రోజే లాస్ట్ రోజు అంట. 5వ రోజు కదా లాస్ట్ రోజు, అందులో ఎంత మంది ఉంటారో అని భయం వేసింది. కానీ ఆ ముందు 4 రోజుల కంటే ఈ రోజు చాలా తక్కువ మంది ఉన్నారు. మా టైం బాగుంది. ఇంత పెద్ద రొట్టెల పండుగ విజయవంతంగా సాగేదానికి ముఖ్య కారణం పోలీసులు. వీళ్ళు అడుగడుగునా ఉండి భక్తులకి ఎటువంటి హానికి జరగకుండా చూసుకుంటున్నారు. ఈ పోలీస్ సార్ వాళ్ళకైతే నేనైతే చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఇంకా ఇక్కడ ఏ షాప్ చూసినా ఆ షాప్ లోకి వెళ్ళిపోయి ఏదో ఒకటి కొనేయాలనిపిస్తుంది. అలా ఉంటాయి. బట్టలు, చెప్పులు, సెంటులు, అత్తర్లు, అబ్బో చెప్పుకుంటా పోతే లిస్ట్ ఇంత ఉంటది. ఇంకా ఈ రొట్టెల పండుగ అంటే ఏందిరా అని అడుగుతారా? అది కూడా చెప్తాను. నాకు తెలిసింది చెప్తాను. ఇది కాదు అది తప్పు అంటే కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. ఇక్కడికి ఎంతో మంది వాళ్ళ కోరికలతో వస్తారు. వాళ్ళు ఏ కోరికతో అయితే వస్తారో ఆ కోరికకి సంబంధించిన రొట్టె తింటే అది ఖచ్చితంగా జరుగుతుంది అనేది వాళ్ళ నమ్మకం. ఆ రొట్టె కూడా ఎక్కడైనా అమ్ముతారా అని అడుగుతారేమో. అలా ఏం కాదు. ఈ ఇయర్ కాకుండా లాస్ట్ ఇయర్ కోరికలతో వచ్చి వాళ్ళకి ఈ ఇయర్ లోపల ఆ కోరికలన్నీ తీరిపోతే అటువంటి వాళ్ళు ఆ రొట్టెలు ఎత్తుకొని వచ్చి మా కోరిక తీరిందయ్యా అని చెప్పి ఇంకొకరికి అదే కోరుకున్న వాళ్ళకైతే ఈ రొట్టెలు ఇస్తారు. వేరే వాళ్ళకి నిజంగా జరిగింది కాబట్టే మనం తీసుకుంటున్నాము, లేకపోతే ఎవరు తీసుకోరు కదా. అందుకే ఈ రొట్టెల పండుగ అనేది ఇంత గ్రాండ్ గా జరుగుతుంది ప్రతి సంవత్సరం. ఈ రొట్టెల్లో ఉద్యోగ రొట్టి, ఇళ్ల రొట్టి, వ్యాపారం రొట్టి అయితే అస్సలు దొరకడం కష్టం అయిపోయింది. మేము గంట సేపు అందరినీ అడిగి 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 దాని తర్వాత దొరికింది మాకు కూడా. మా అందరికైతే మేము అనుకున్న రొట్టెలు అయితే దొరికాయి. ఇంకా మేమైతే దర్శనం చేసేసుకొని మేము అనుకున్నట్టే మా కోరికలు తీరితే మళ్ళీ వచ్చే సంవత్సరం మీ దగ్గరికి వస్తామని అయితే మొక్కుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరేసాము. మీలో ఎంతమందికి ఈ రొట్టెల పండుగ తెలుసో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ కొట్టేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.